ఎవరు గూడా అంటే నాకు సీనియర్స్ కాంటాక్ట్‌లో అంటే ఐ మీన్ దగ్గరలో ఉండేవాళ్ళు గాదు. కానీ అయినా గానీ ఫోన్‌లో అయినా నాకు మంచిగా సజెషన్ జేశారు. ఫస్ట్ రిలేటివ్స్ గానీ, ఫ్రెండ్స్‌కి గానీ ఎవరికి గూడా షేర్ జేయకండి మేడం. అదర్ పీపుల్స్‌కే షేర్ జేయండి అని కిరణ్ సార్ గాని, మధు సార్ గాని చాలా నాకు మోటివేషన్ జేశారు. అదే విధంగా ఆహ్, ఇలా జేయాలి, ఇలా సక్సెస్ ఇట్లా ఇట్లా వస్తది మేడం అనేసి చాలా వరకు నాకు కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగే విధంగా చాలా హోప్స్ ఇచ్చారు. శివ సారు వాళ్ళొచ్చి ఒక మీటింగ్ జేశారు. అప్పుడు నాకు టీమ్ స్ట్రాంగ్ అయింది. అదే విధంగా నాకిప్పుడు ప్రెజెంట్ టీమ్‌లో మాత్రం స్ట్రాంగ్‌గా ఉన్న వాళ్ళంటూ ఉంటే మన ప్రేమ్ సార్ గావచ్చు, నర్సిరెడ్డి సార్ గావచ్చు. వాళ్ళు వీళ్ళతో నాకు చాలా టీమ్ అనేది చాలా స్ట్రాంగ్‌గా అయింది. అదే విధంగా ఒక అమ్మాయి ఎట్లా అయితే ఎన్ని కష్టాలు పడి నేనైతే చాలా వరకు ఒక్కొక్క రోజు తినకుండా నడుచుకుంటూ ఎళ్లి అక్కడికెళ్ళి మీటింగ్ జేసొచ్చిన రోజులున్నాయి. వాళ్ళు విని మళ్ళీ ఇంటికొచ్చినాక కాల్ చేసి మాకిష్టం లేదు మేడం. మాకు నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్పినా గూడా నేనెక్కడ గూడా హోప్ వదిలిపెట్టుకోలేదు. అదేదైనా గానీ ఎన్ని సార్లు నెగెటివ్ వచ్చినా మనకైతే ప్రాక్టీస్ ఉంటది గదా! పర్లేదు ఇంకా వెళ్తున్న వేళ ఇంకా మంచి పీపుల్స్ వస్తారు గదా అనే హోప్‌తోనే చేసుకుంటూ వెళ్ళాను. ఇక్కడ ఇంత పెద్ద టీమ్ క్రియేట్ జేయగలిగాను. థాంక్ యూ టీమ్ మెంబర్స్. నా డౌన్ లైన్స్ అనొద్దు లైఫ్ లైన్స్. వాళ్ళతో వాళ్ళని సక్సెస్ జేస్తూ నేను గూడా సక్సెస్ గావాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. అదే విధంగా నా డ్రీమ్ ఏంటంటే ఫర్ మంత్లీ 1,00,000 చెక్ తీసుకోవాలి. మా సార్ ఫస్ట్‌లో ఒప్పుకోలేదు. అసలు డైరెక్ట్ సెల్లింగ్ అదొద్దు, ఇదొద్దు అనేసి చెప్పారు. కానీ కమిటెడ్‌గా నేను ఆహ్, రిక్వెస్ట్ చేసైనా పర్మిషన్ తీసుకొని ఇందులో వర్క్ చేయడం స్టార్ట్ చేశాను. అంటే ఇక్కడ ఒక మనిషికి ఉండే రెస్పెక్ట్, వాల్యుయేషన్ మన ఇంటోళ్ళు ఇవ్వరు గావచ్చు. ఇంటోళ్ళేందంటే మనకెప్పుడు నెగెటివ్‌గానే ఉంటారు. ఇంట్లో గావచ్చు, ఫ్రెండ్స్ గావచ్చు, ఎవరైనా గావచ్చు. కానీ అదర్ పీపుల్స్‌కి ఎవరికైతే చెప్తామో ఒక రిలేషన్‌షిప్ ఉంటది ఇందులో. అబ్బా! చాలా హ్యాట్స్ ఆఫ్ అనుకోవాలి. నాకది చాలా నెగెటివ్ వచ్చినా గాని ఎక్కడ గూడా డిసప్పాయింట్ అవ్వలేదు. ఏదైనా గాని ఇంకా మంచి రోజులొస్తాయిలే, వస్తాయిలే అని నా నమ్మకాన్నయితే ఎక్కడ గూడా కోల్పోలేదు. అది గూడా నా మెంటర్స్ ద్వారా. నాకెప్పుడు గూడా ఎనీ టైమ్ కాల్ చేసినా గూడా ఇట్లా జేయాలి మేడం, ఇట్లా జేయాలని చాలా చాలా అంటే ఒక ఫ్యామిలీ మెంబర్స్ కన్నా ఎక్కువగా చెప్పారు. థాంక్ యూ కిరణ్ సార్, మధు సార్. అట్లాగే శివ సార్ మాటలకైతే చాలా ఇన్‌స్పిరేషన్. శివ సార్ లాగా మాట్లాడాలి. మళ్ళీ రీసెంట్‌గా లలిత మేడం చేశారు గదా మీటింగ్. అట్లా నేను గూడా మీటింగ్ జేయాలి. నా డౌన్ లైన్స్‌కి గూడా నేనట్లా ఇన్‌స్పిరేషన్‌గా కావాలి అన్న చాలా హోప్ ఉంది. అదే విధంగా నేను రెడీ అవుతూ గూడా నా డౌన్ లైన్స్‌కి అదే విధంగా రెడీ జేస్తాను అని అనుకుంటున్నాను. ఆహ్, నా గోల్ అయితే ముఖ్యంగా ఏం బెట్టుకున్నా అంటే, ఈ డైరెక్ట్ సెల్లింగ్‌లో మంచి పేరు, దాంతో పాటు ఒక 1,00,000 చెక్ తీసుకోవాలి. నా డౌన్ లైన్స్ ఎక్కువ అంటే నన్ను నమ్మైతే ఎవరైతే వస్తారో ప్రేమ్ సార్ గావచ్చు, నర్సరెడ్డి సార్ వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్‌కమ్ చూయించాలి. నా ఫస్ట్ పాయింట్ అయితే అదే పెట్టుకున్నాను నేను. ఎందుకంటే వాళ్ళు నన్ను నమ్మి జర్నీ చేస్తున్నారు గాబట్టి, వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్‌కమ్ చూయిస్తూ ఈ అందరం గూడా కలిసి వర్క్ చేస్తూ నిజామాబాద్ టీమ్ అబ్బా! నిజామాబాద్ టీమ్ అంటే ఒక ఉమ్మడి కుటుంబంలాగా వర్క్ చేస్తది అని ఆ పేరు తెచ్చుకోవాలని అనుకుంటున్నాను. అట్లాగే మనకు ఎందుకు డైరెక్ట్ సెల్లింగ్ చెయ్యాలి? ఎందు ఆహ్, మన లైఫ్ ఎలా చేంజ్ జేసుకోవాలని చెప్పడానికి మన సాగర్ సారు వరాక్ వరాకిల్‌లో వర్క్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా వర్క్ చేస్తూ ఫర్ మంత్లీ 90,000 తీసుకుంటూ కొందరికి లైఫ్ చేంజ్ చేయాలి. అదే విధంగా మంచి కొందరికి ఇలా రోల్ మోడల్‌గా మారాలి అనే ఉద్దేశంతో సార్ బ్రాంజ్ డైరెక్టర్ లెవెల్ అచీవ్ చేశారు. ప్లీజ్ వెల్కమ్ సాగర్ సార్. Yeah, thank you, madam. So happy morning to everyone. So నా వాయిస్ అందరు క్లియర్గా ఉందా మేడం? క్లియర్గా వినబడుతుందా? క్లియర్ సార్. అంటే స్లోగా వినబడడం కానీ ఏమన్నా ఉందా? ఓకే, క్లియర్ సార్. వాయిస్ అయితే క్లియర్గా ఉంది. ఓకే మేడం. సో అందరికి వన్స్ అగైన్ హ్యాపీ మార్నింగ్ అండి. సో దాదాపుగా ఏంటంటే మనం చాలా ఎర్లీగానే సెషన్ అనేది స్టార్ట్ చేసాము.
ఇక చాలా మందికి ఐడియా ఉండొచ్చు ఏంటంటే నెట్వర్క్ మార్కెటింగ్ అంటే చాలా మందికి ఐడియా ఉంది, కొంతమందికి ఐడియా లేదు. సో ఉన్న వాళ్ళకైనా లేని వాళ్ళకైనా ఇక్కడ నేను ఒక చిన్న ఇంట్రడక్షన్ ఇస్తాను. వాట్ ఈస్ నెట్వర్క్ మార్కెటింగ్? ఆల్రెడీ మీకు తెలిసిన వాళ్ళైతే నో ప్రాబ్లం, వెల్ అండ్ గుడ్. సో ఇన్ కేస్ ఎవరికైనా నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఐడియా లేదు, ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చారు అంటే నెట్వర్క్ మార్కెటింగ్ గురించి చిన్నగా ఒకసారి డిస్కస్ చేసుకుందాము. సో ఎందుకు అంటే బిఫోర్ గోయింగ్ టు నెట్వర్క్ మార్కెటింగ్, యాక్చువల్గా ఇవాళ నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఎందుకు చేయాలి అనేది మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే ఈ సెషన్ ని, నా సిన్సియర్ హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే సెషన్ అయిపోయే వరకు కూడా మీరు ఎగ్జిట్ అవ్వకండి. ఎందుకంటే మనం గనక మధ్యలో ఎగ్జిట్ అయినట్టయితే దాదాపుగా మనం ఏదైతే ఒక మూవీకి వెళ్ళేది ఉంటే క్లైమాక్స్కి వెళ్ళేసి మూవీ చూసేసి క్లైమాక్స్ మిస్ చేసినట్టు ఉంటుంది. సో ఎవరైతే సెషన్ ఎండింగ్ వరకు అయితే ఉండండి సార్. సో సార్స్ అండ్ మేడం, సో నా హంబుల్ రిక్వెస్ట్. ఎందుకంటే ఇక్కడ దాదాపుగా మేము ఏంటంటే సెషన్ అనేది ఎందుకు నెట్వర్క్ మార్కెటింగ్ అనేసి చేస్తున్నాము. దాదాపు కొంతవరకు ఏంటంటే కొంతవరకు ఐడియా ఉండొచ్చు ఎందుకు నెట్వర్క్ మార్కెటింగ్ అనేసి. దాన్ని ఇంకొంచెం ఇన్ డీటెయిల్ గా దాన్ని మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటి? సో మార్కెట్ లో వచ్చేసండి 2 రకాలు ఉంటాయండి. ఒకటి ఏంటంటే మనం అందరూ ఇన్రోల్ అంటే దాదాపు మనము కానీ మన పేరెంట్స్ కానీ మన ప్రీవియస్ జనరేషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఫాలో అయ్యేది రీటైల్ మార్కెటింగ్ అంటే ట్రెడిషనల్ మార్కెట్ అంటారు. సో ట్రెడిషనల్ మార్కెట్, ఇంకోటి డైరెక్ట్ సెల్లింగ్ అంటారు. సో వాట్ ఈస్ ట్రెడిషనల్ మార్కెట్? అసలు ట్రెడిషనల్ మార్కెట్ వల్ల మనకేమైనా ఉపయోగం ఉందా, అలాగే డైరెక్ట్ సెల్లింగ్ వల్ల మనకేమైనా ఉపయోగం ఉందా? సో అది మనం ఇక్కడ మెయిన్ గా డిస్కస్ చేయబోతున్నాము. నేను నా స్క్రీన్ అనేది షేర్ చేస్తున్నాను. మేడం నా స్క్రీన్ వస్తుందా? వస్తుంది సార్. సాగర్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. సో వాయిస్ క్లియర్ ఉంది కదా సార్? వాయిస్ క్లియర్ ఉంది, ఇంకొంచెం ఎక్కువ వస్తే బాగుంటుంది అనేసి అభిప్రాయం సార్. ఓకే. సో ఇప్పుడు కొంచెం పెరుగుతుంది. సారీ, కొంచెం జస్ట్ ఇప్పుడు నా వాయిస్ మీకు ఎట్లయితే వినిపిస్తుందో ఓకే అట్లా మీ వాయిస్ వినపడితే చాలా మందికి కొంచెం బాగుంటుంది సార్. ఓకే సార్, ఇప్పుడు కొంచెం క్లియర్ గా ఉందా? ఎస్ సార్. ఓకే సార్, ఎందుకంటే నా ల్యాప్టాప్ వాల్యూమ్ కూడా ఇంక్రీజ్ చేస్తాను. ఓకే టీమ్, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. సో మనం అనుకున్నట్టుగా దేర్ ఆర్ 2 మార్కెట్స్, అంటే 2 మార్కెట్స్ అనేది మనకు ఉంది. సో ఒకటి వచ్చేసి ట్రెడిషనల్ మార్కెట్. సో ట్రెడిషనల్ మార్కెట్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి తెలిసిందే, అంటే కొంచెం ఓపికతో వినండి, ఎందుకంటే మీకు కొంచెం డీటెయిల్ గా ఏదో అంతంత మాత్రం ఏదో ఇచ్చి అన్నట్టు నాలెడ్జ్ ఇవ్వాలి అనుకోవట్లేదు. మీకు ఇవాళ ఎవరైతే ఫుల్ సెషన్ విన్నట్టయితే మీకు కావాల్సిన కంప్లీట్ నాలెడ్జ్ వస్తుంది. ఇక్కడ ఒక్కొక్కరు ఏంటంటే ఆల్రెడీ విన్న వాళ్ళు ఉండొచ్చు, అలాగే న్యూగా వచ్చిన వాళ్ళైనా ఉండొచ్చు. సో ఇవాళ జరిగేటువంటి సెషన్ తోని మీ యొక్క లైఫ్ నే చేంజ్ చేసుకునేటువంటి ఆపర్చునిటీ మనకి ఇవాళ దొరికింది. ట్రెడిషనల్ మార్కెట్. వాట్ ఈస్ ట్రెడిషనల్ మార్కెట్? ట్రెడిషనల్ మార్కెట్ అంటే మీకు ఐడియా ఉంది, దాదాపుగా ఇప్పుడు మరి ఒక కిరాణా కానీ ఏదైనా అంటే మన కంపెనీలో ఉన్న ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి కొనాలి అంటే దాదాపుగా మన దగ్గర ఒక 7 టైప్స్ ఆఫ్ కేటగిరీ ప్రోడక్ట్ ఉంది. ఆ దాంట్లో చూసుకున్నట్టే మేజర్ గా మనకు హెల్త్ కేర్ ఉంది, అలాగే హోమ్ కేర్ ఉంది, పర్సనల్ కేర్ ఉంది, బేబీ కేర్ ఉంది, అలాగే అగ్రికల్చర్ ఎక్సలెంట్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, దాంతో పాటుగా డెంటల్ కేర్. సో ఇలాగా 7 టైప్స్ ఆఫ్ కేటగిరీ ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఇవే ప్రోడక్ట్స్ మనం కనుక ఇండోర్ ఏం చేసినామంటే బయట తెలియకుండా తీసుకుంటున్నాము. సో బయట ఇన్ ద సెన్స్ అది మీరు కిరాణాలో కావచ్చు, లేదంటే సూపర్ మార్కెట్స్ లో కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. త్రూ ఆన్లైన్ కూడా ఇప్పుడు మనకు గ్రాసరీస్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనం కిరాణా నుంచి మొదలు పెట్టుకున్నా ఉంటే ఫస్ట్ కిరాణా దగ్గర ఒక ప్రోడక్ట్ తీసుకుంటాము. తర్వాత వచ్చేసి మనకు కిరాణా వాళ్ళకి వచ్చేసి ఒక డిస్ట్రిబ్యూటర్ నుంచి వస్తుంది. డిస్ట్రిబ్యూటర్ కి సీనియర్ డిస్ట్రిబ్యూటర్ ఉంటాడు. సీనియర్ డిస్ట్రిబ్యూటర్ కి వాళ్ళ పైన C&F అని ఉంటారు. అంటే ఒక్కొక్కరు ఒక నేమింగ్ కన్వెన్షన్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. C&F. తర్వాత వచ్చేసి మనకు నేషనల్ డిస్ట్రిబ్యూటర్స్ NB అనుకుందాము. ఇక్కడ వచ్చేసి కంపెనీ ఉంటుందండి.
సో ఇది అందరికీ తెలిసిందే, దాదాపు తెలియకుంటే మనం కొంచెం డీటెయిల్గా తీసుకుందాం. ఇక్కడ మనం డిస్కస్ చేసుకున్నట్టు కిరాణా ఉంది, తర్వాత డిస్ట్రిబ్యూటర్ ఉన్నారు, తర్వాత సీనియర్ డిస్ట్రిబ్యూటర్ ఉంది, తర్వాత సిఎన్డి ఉంది, తర్వాత నేషనల్ డిస్ట్రిబ్యూటర్స్, తర్వాత చూసుకున్నట్టయితే కంపెనీ. అప్పుడు మనం ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్న ప్రోడక్ట్ ఎక్స్ అనే ప్రోడక్ట్ ఒక 100 రూపాయలు ఉందనుకుందాం. ఒక ప్రోడక్ట్ వచ్చేసి 100 రూపీస్ ఉంది మనకు. 100 రూపీస్ ఉన్న ప్రోడక్ట్ ఒక కంపెనీలో, ఇక్కడ మనం ఏంటంటే రివర్స్ లో వద్దాం. ఏంటంటే ఇక్కడ కంపెనీలో దాదాపుగా ఎంత తయారవుతుందంటే, కంపెనీ కాస్ట్ వచ్చేసి కంపెనీకి ఏమేమి కావాలంటే ఫస్ట్ రా మెటీరియల్ ఉంటుంది, రా మెటీరియల్ తర్వాత వచ్చేసి అంటే ఇవన్నీ ప్లస్ రా మెటీరియల్, తర్వాత ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్. దీనికి తోడుగా కంపెనీకి అయితే ఏంటంటే ఎవరు కూడా ఏంటంటే లాభం లేకుండా ఏం పని చేయరండి. సో దానికి ప్రాఫిట్ కావాలి. ప్రాఫిట్ అనేది ఒక ఇలా ఉంటుంది. తర్వాత కంపెనీ ఏం చేస్తుందంటే నెక్స్ట్ ఈ ప్రొసీజర్ ఫాలో అవుతుంది. తర్వాత నేషనల్ అంటే ఫ్లో అనేది ఇట్లాంటి ఇక్కడ నుండి కంపెనీ నుంచి వెళ్ళి నేషనల్ డిస్ట్రిబ్యూటర్స్, సిఎండ్ఎఫ్, అలాగే సీనియర్ డిస్ట్రిబ్యూటర్, కిరాణా. సో ఇలా వెళ్ళిన క్రమంలో దాదాపుగా ఒక కంపెనీ అంటే 30 రూపీస్కి ఒక ప్రోడక్ట్ రిలీజ్ చేసినట్టయితే మనకు వచ్చే వరకు ఎంత అవుతుందండి? దాదాపుగా మనం ఎంతో అనుకున్నాం 100 రూపీస్ అవుతున్నాయి. అంటే ఇక్కడ మధ్యలో ఉన్న వాళ్ళు బెనిఫిట్ అవుతున్నారు కానీ కస్టమర్కి ఏంటంటే ఎలాంటి బెనిఫిట్ లేదు. ఇక్కడ ఏంటంటే మనకు పెద్ద క్వశ్చన్ మార్క్ అండి. ఈవెన్ మీరు ఆలోచించండి, దాదాపు ఈ పని మనం కొన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నాం. కొన్ని ఇయర్స్ కాదు, మనం పుట్టిన కాంచెల్లి పోయే వరకు కూడా ఇవి వాడాల్సినవి. సో వాడేది ఉంటే దీనివల్ల మనకి ఏమైనా ప్రయోజనం ఉందా? ఇదంతా కూడా ఏంటంటే ట్రెడిషనల్ మార్కెట్ అండి. సో దీనికి అడిషనల్ గా మనకు బోనస్ ఉంటుంది. ఏంటంటే అడ్వర్టైజ్మెంట్ ప్లస్ ఏంటంటే మనకు వచ్చేసి ప్లస్ ట్యాక్స్ ఉంటుంది. సో ఇది లేకుండా అయితే మనకు కాదు. అంటే అన్ని మన మీద వేస్తున్నారు అంటే చివరిగా కస్టమర్కి ఏదైతే బెనిఫిట్ ఉందో కస్టమర్కి బెనిఫిట్స్ అనేవి రావట్లేదు. ఒక్క నిమిషం అండి, స్క్రీన్ మీద కొంచెం ఇవి పెట్టకండి బాక్స్ ఇట్లా, ఎందుకంటే మీకే సెషన్ అనేది డిస్టర్బ్ అవ్వచ్చు. సో ఇలాగా ట్రెడిషనల్ మార్కెట్ అనేది ఉంటుంది. వాట్ ఈస్ నెట్వర్క్ మార్కెటింగ్ ఆర్ డైరెక్ట్ సెల్లింగ్? సో డైరెక్ట్ సెల్లింగ్ అని తీసుకుంటున్నానండి. డైరెక్ట్ సెల్లింగ్ కనుక మీరు తీసుకున్నట్టయితే ఇక్కడ ఏంటంటే మనం చూసుకున్నాము డైరెక్ట్ కంపెనీ ఉంటుందండి, కంపెనీ టు డైరెక్ట్ కస్టమర్ వస్తుంది. అంటే మధ్యలో మనకు కొన్ని ఉంటాయి అనుకోండి, అంటే ట్రాన్స్పోర్టేషన్ అవంతా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మేజర్ గా అయ్యే ప్రోడక్ట్స్ అంతా కూడా దాదాపుగా మనకు కంపెనీ టు కస్టమర్ వస్తుంది, అంటే C2C అంటారు దీన్నే. ఇక్కడ కూడా ఏంటంటే మనకు సేమ్ ప్రొసీజర్ ఉంటుంది. మీరు తీసుకున్నట్టు ఏంటంటే కంపెనీ దగ్గర కూడా ఏమేం చేస్తుందంటే మన నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ అనేది ఇదే ఉంటుంది. కాకపోతే మన దగ్గర దొరికేటువంటి ప్రతి ఒక్క ప్రోడక్ట్ మంచి క్వాలిటీ ప్రోడక్ట్, ఈవెన్ మీరు మార్కెట్ లో కనుక కంపేర్ చేసినట్టు ఏదంటే నేను షూర్ గా చెప్తాను బెటర్ క్వాలిటీ ప్రోడక్ట్ వస్తుంది. క్వాలిటీ కోసం అనేసి మన కంపెనీ ఇంకో అడిషనల్ ఒక 10 రూపీస్, అంటే నేను ఒక ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తున్నాను, ఒక 10 రూపీస్ అడిషనల్ ఖర్చు పెడుతుంది. సో రిమైనింగ్ అంటే మనకి ఇక్కడ ఎంత అయిందంటే ప్రాఫిట్ ఇదంతా చూసుకున్న తర్వాత కంపెనీకి వచ్చిన బెనిఫిట్ వచ్చేసి 40 రూపీస్ అయింది. తర్వాత మనకు వచ్చేసి ఏంటంటే 60% ఇక బ్యాలెన్స్ ఉంటుంది కదా, ఆ 60% ఎవరైతే కస్టమర్ ఉన్నారో కస్టమర్ కి, అలాగే మీకు ఎవరైతే రిఫర్ చేస్తారో వాళ్ళందరికీ ఇది అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఐ హోప్ నెట్వర్క్ మార్కెటింగ్ అనేది కొంతవరకు ఐడియా వచ్చి ఉండొచ్చు. ఇంకా ఏమన్నా క్లియర్ గా ఇంకా క్లారిటీ కావాలంటే మనం ఇదే సెషన్ కాదు, దాదాపుగా మనకు మేజర్ ఇంకా సెషన్స్ అనేది కంటిన్యూస్ జరుగుతూనే ఉంటాయి. నాట్ ఓన్లీ ఈ ఒక్క సెషన్ తోనే ఆగిపోదు, దాదాపు వీక్లీ 1 or 2 ఇట్లా జరుగుతూనే ఉంటుంది. దాంట్లో ఇంకొంచెం ఎక్కువ నాలెడ్జ్ ఇవ్వచ్చు. ఎందుకు నేను ఇంత తొందరగా షార్ట్ గా ఫినిష్ చేస్తున్నానంటే మన యొక్క మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి వేరే ఉందండి. అసలు ఇక్కడ అన్నారు కదా, దాదాపు నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క నెగిటివ్ ఇంపాక్ట్, అంటే ఒక్కొక్కరి యొక్క నెగిటివ్ థాట్స్ అనేది ఉంది.
కానీ ఇవాళ మన డిస్కస్ చేయబోయే బిజినెస్ ఏదైతే ఉందంటే నెట్వర్క్ మార్కెటింగ్ మీద ఉన్న అపోహలు ఇవేవైతే ఉన్నాయో వాటన్నిటిని ఏంటంటే తీసేయడానికి మనకు ఇవాళ ఆ, ఇది అనేది ప్రెజెంటేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. జస్ట్ నా స్క్రీన్ అనేది షేర్ చేస్తున్నాను, కొంచెం చెప్పండి. స్క్రీన్ కనబడితే చెప్పండి. సార్ నా స్క్రీన్ వస్తుందా? ఎస్ సార్, సాగర్ సార్ వస్తుంది. ఓకే సాగర్ సార్. సార్ ఒకసారి, సాగర్ సార్ అదే ఇప్పుడు మీరు చెప్పండి సార్. మీరు బ్లూటూత్ పెట్టుకున్నారు కదా, అవును సార్. ఒక్కసారి జస్ట్ ఆ బ్లూటూత్ ఆఫ్ చేసి ఒకసారి మాట్లాడండి సార్. ఎందుకంటే చాలా మంది అడుగుతున్నారు, వాయిస్ కొంచెం స్లోగా వస్తుందని చెప్తున్నారు. ఓకే సార్. ఇప్పుడు ఓకేనా ఒక్కసారి సార్? జస్ట్ ఒక్కసారి జస్ట్ సార్ అంటే మామూలుగా తీసి పెట్టాలా? అంటే అసలు ఒకసారి అంటే ఇది బ్లూటూత్ లేకుండా సార్ మాట్లాడి చూడండి. రీసౌండ్ వస్తుంది సార్. రీసౌండ్ బ్లూటూత్ వస్తుందా? లేకుంటే రీసౌండ్ వస్తుంది. నేను లేదంటే నా వాల్యూమే కొంచెం ఇంక్రీజ్ చేసి మాట్లాడతాను. ఇప్పుడు ఓకేనా సార్? అంటే కొంచెం లీడర్స్ ఎవరైనా స్లోగా ఒకసారి జస్ట్ మీరు కామెంట్ పెట్టండి. ఆ సాగర్ సార్ వాయిస్ ఎలా ఉంది, ఎందుకంటే ఆల్మోస్ట్ 81 పీపుల్స్ అటెండ్ అయ్యారు. సో ఎవరికైనా వాయిస్ పరంగా ఇబ్బంది అనిపిస్తే మీరు మెసేజ్ పెట్టండి, దాన్ని బట్టేసి మళ్ళీ మనము ఫీడ్బ్యాక్ తీసుకుందాము. ఎస్ సార్, యూ ఆర్ ఓకే. ఓకే సార్, క్లియర్ గా ఉంది, సూపర్ సార్. సార్ స్టార్ట్ చేయండి సార్, సాగర్ సార్. సారీ. ఓకే, థ్యాంక్ యూ. నో ప్రాబ్లం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇప్పుడు మనం మెయిన్ సెషన్ లోకి వెళ్ళబోతున్నామండి. సో బిఫోర్ గోయింగ్ టు మెయిన్ సెషన్ ఒక 30 minutes ఒక కాన్సన్ట్రేషన్ తోని కనుక మీరు విన్నట్టయితే ఉంటే మీకు లైఫ్ లో ఎందుకు నెట్వర్క్ మార్కెటింగ్ చేయాలనేది తెలుస్తుంది. అంటే మీరు దాదాపుగా నెట్వర్క్ మార్కెటింగ్ అంటే అందరితోని ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఉంది అనుకుంటున్నాము. కాకపోతే నెగటివ్ ఇంపాక్ట్స్ కాదు, దాదాపు కనుక మన నెట్వర్క్ మార్కెటింగ్ కనుక మన కెరియర్ గా కానీ లేదంటే పార్ట్ టైం కానీ లేదంటే నేనైతే నెట్వర్క్ మార్కెటింగ్ ని సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లాగా చూస్ చేసుకున్నానండి. సో అట్లా చేసుకుంటే మనకి ఏమేమి బెనిఫిట్స్ ఈ డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ త్రూ వస్తాయో నేను ఇక్కడ డీటెయిల్ గా చెప్పడం జరుగుతుంది. సో మీకున్న ఈ సెషన్ అయిపోయేలోపు డైరెక్ట్ సెల్లింగ్ మీద ఉన్న అపోహలు కానీ అనుమానాలు కానీ ఏమైనా కానీ పోతాయండి. సో డైరెక్ట్ సెల్లింగ్ లో కూడా ఒకటి ఉంది మనకేంటంటే 3 types ఆఫ్, అంటే నా నాలెడ్జ్ ప్రకారం 3 types ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్స్ ఉంటాయి. అదే వచ్చేసి ఒకటి వచ్చేసి ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ, సెమీ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ, తర్వాత మనీ సర్క్యులేషన్ బిజినెస్. సో ఇవన్నీ డిఫరెంట్ సినారియోస్ అండి. మనం ఇక్కడ డిస్కస్ చేసుకునేది ఏంటంటే ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ. ఇన్ కేస్ మీకు ఇంకా ఫర్దర్ గా ఏమైనా డీటెయిల్స్ కావాలి అనుకుంటే మనం దీని గురించి కూడా అంటే వేరే ఉన్నాయి. అంటే కొంతమంది ఈవెన్ మనీ సర్క్యులేషన్ బిజినెస్, సెమీ మనీ సర్క్యులేషన్ బిజినెస్ ని అనుకునేసి అసలు నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఒక నెగిటివ్ ధోరణి, అంటే నెగిటివ్ ఆలోచన ఒకటి అనేది ఉందన్నట్టు. సో అది ఇక్కడ మనకు పోతుంది. అంటే ఒక డైరెక్ట్ సెల్లింగ్ లో ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ ఎంతగానో మనకు ఇంపార్టెంట్ అనేది మనకు చూసుకుందాం. ఇక్కడ మనం ఏంటంటే ఎవరికి కూడా ఒక పైసా అనేది అడిషనల్ ఇవ్వట్లేదు సార్ అండ్ మేడం. సో నా సెషన్ అనేది ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంపార్టెన్స్ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్. సో నెట్వర్క్ మార్కెటింగ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేసి మన హెడ్డింగ్. దాంట్లో ఫస్ట్ మనం చూసుకున్నట్టయితే హెల్త్ అండ్ వెల్నెస్. వాట్ ఈస్ హెల్త్ అండ్ వెల్నెస్? హెల్త్ అండ్ వెల్నెస్ అంటే ఇప్పుడు మనం చూస్తున్నాము కరోనా వచ్చిన తర్వాత మనకి ఎంత హెల్త్ అంటే ఎంత ఇంపార్టెన్స్ అనేది మనకు అర్థమైపోయింది. దాదాపుగా మనకు తెలిసిన దాంట్లోనే నైబర్స్ కానీ లేదంటే మనకు తెలిసిన ఫ్రెండ్స్ త్రూ ఫ్రెండ్స్ కానీ ఇట్లా చాలా మందికి ఏంటంటే కరోనా వచ్చేసి ఈవెన్ వాళ్ళు ప్రాబ్లం అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం జరుగుతుంది. కొంతమంది అయితే బాధాకరమైన విషయం ఏంటంటే కొంతమంది చనిపోవడం కూడా జరుగుతుంది. నాకు తెలిసిన కొంతమంది సర్కిల్లే జస్ట్ ఒక వితిన్ 30 years 35 40 years లోనే అలాంటి ఏజ్ ఉన్న వాళ్ళు కూడా చనిపోతున్నారు. ఎందుకు అంటే దేర్ ఆర్ లాట్ ఏమంటారు మెనీ రీజన్స్ ఉన్నాయి అన్నట్టు. సో నాట్ ఓన్లీ ఫర్ కరోనా, అంటే ఇక్కడ మనకు వచ్చేసి కరోనా ప్రివెన్షన్ దగ్గర మన దగ్గర మెడిసిన్స్ ఉన్నాయి. అది ఎండ్ ఆఫ్ ద సెషన్ మనకు మన సీనియర్ లీడర్స్ దీని గురించి చెప్పడం జరుగుతుంది. ఈ హెల్త్ అండ్ వెల్నెస్ అంటే హెల్త్ లో మనకి ఏంటంటే హెల్త్ లో యాజ్ ఎ ప్రివెన్షన్ గా మన దగ్గర ఉన్నాయి. దాంతో పాటుగా ఒకవేళ మనకి ఏదన్నా ప్రీ ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ ఒక బీపీ కానీ షుగర్ కానీ థైరాయిడ్ కానీ లేడీస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా, అలాగే మోకాల నొప్పులు ఇట్లా వేసుకుంటూ పోతే క్యాన్సర్, ఇవన్నీ ఏంటంటే చాలా హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి.
సో ఈ హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నిటికి కూడా మన దగ్గర సొల్యూషన్ అనేది ఉంది సార్. సో ఇక్కడ హెల్త్ అనేది మనకు దొరుకుతుంది. ఆ ప్రివెన్షన్ అనేది వాడొచ్చు. ఏదైతే మనకు క్యూర్ కావడానికి కూడా, అంటే ఏదైతే మనకు మనకంటే ఎవరికైతే డిసీజ్ ఉందో వాళ్ళు ఆ డిసీజ్ నుంచి వెళ్ళి కవర్ కావడానికి కూడా మన దగ్గర మెడిసిన్ కాదు, ఇక్కడ ఏంటంటే తప్పుగా అర్థం చేసుకుంటాండి. మన దగ్గర అంతా దొరికేది కూడా ఫుడ్ సప్లిమెంట్స్ అంటారు. ఫుడ్ సప్లిమెంట్స్ కి మెడిసిన్ కి చాలా డిఫరెన్స్ ఉంది. ఫుడ్ సప్లిమెంట్స్ అంటే న్యాచురల్ పద్ధతిలో ఏవైతే మన దగ్గర ప్రోడక్ట్స్ ఉంటాయో వాటిలో కెమికల్ కంటెంట్ అని తీసేసి న్యాచురల్ వాల్యూస్ తోని మనకు ఫుడ్ సప్లిమెంట్స్ అని ఇవ్వడం జరుగుతుంది. అదే కెమికల్స్ అంటే టాబ్లెట్స్, మెడిసిన్, ఇంగ్లీష్ మెడిసిన్ ఏదైతే ఉందో వాటిని దాదాపు ఏంటంటే కెమికల్ పద్ధతులు తయారవుతాయి. దానివల్ల ఫ్యూచర్ లో వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఇవన్నీ కూడా చాలా వరకు ఉంటాయి. అదే కనుక మనం ఫుడ్ సప్లిమెంట్స్ తీసుకున్నట్టయితే మనకి ఎలాంటి ఫ్యూచర్ లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మనం ఏదైతే ఎవరికైతే ఒక ప్రాబ్లం ఉంటుందో దాని నుంచి ఎఫెక్ట్స్ లేకుండా బయటపడడం అనేది జరుగుతుంది. సో ఇంకా మనం దీని గురించి ఏంటంటే డీటెయిల్ గా డిస్కస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఏంటంటే మేజర్ గా ఒక మనిషికి ఏం కావాలి అంటే లైఫ్ లో హై లెవెల్ వేసుకుంటే ఒకటి హెల్త్ కావాలి, తర్వాత ఏంటంటే వెల్త్ అనేది కావాలి. మనకు ఈ నెట్వర్క్ మార్కెటింగ్ లో ఉండడం వల్ల మన యొక్క హెల్త్ అనేది కాపాడుకోవచ్చు. అలాగే మన యొక్క హెల్త్ కాకుండా మనము ఇంకొంతమంది హెల్త్ కి కూడా కాపాడడానికి మనం హెల్ప్ చేయవచ్చు. సో ఈ నెట్వర్క్ మార్కెటింగ్ ద్వారా. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇన్ఫినిటీ ఆఫ్ వెల్త్. అందరికీ ఏంటంటే వెల్త్ అనేది కావాలనే ఉంటుంది. కాకపోతే డ్యూ టు ఏంటంటే కొంతమంది క్వాలిఫికేషన్ కరెక్ట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కొంతమంది హై క్వాలిఫికేషన్ ఉండొచ్చు. సో ఏంటంటే వాళ్ళకున్న లెవెల్ ఆఫ్ ఏదైతే ఉంటుందో మనకున్న లెవెల్ ఆఫ్ తోని మనము ఇక్కడ వెల్త్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అంటే నేను వచ్చేసి మేడం చెప్పారు, నవనీత మేడం, నెలకు వచ్చేసి ఒరాకిల్ అనే కంపెనీలో చేస్తూ దాదాపు నెలకు ఒక 90,000కు పైగా తీసుకుంటున్నాను. సో మీకు ఒక డౌట్ రావచ్చు, ఇక్కడ ఏంటంటే కొంతమంది నాకంటే ఎక్కువ మంది తీసుకున్న వాళ్ళు ఉన్నారు, తక్కువ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఏంటంటే అందరికి కూడా ఈక్వల్ ఆపర్చునిటీ ఉంది. ఇక్కడ ఇన్ఫినిటీ ఆ పేరులోనే ఉంది, అనంతం. ఇక్కడ అనంతమైన సంపద ఉందండి. ఎవరైతే దీన్ని అర్థం చేసుకునేసి ప్రాపర్ వేలో కనుక చేసినట్టయితే ఇన్ఫినిటీ ఆఫ్ వెల్త్. దాంట్లో ఏంటంటే మనకు లీడర్స్ కూడా మన అప్లయన్స్ చాలా మంది ఉన్నారు. దీంట్లో లక్షల్లో ఈవెన్ 10 lakhs 12 lakhs కంటే ఎబోవ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. మనందరూ తెలుసు కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయింది అనేసి. కంపెనీ గురించి మిగతా అంతా కూడా నెక్స్ట్ స్వప్న మేడం చెప్తారు. నేను ఇక్కడ వచ్చేసి ఏంటంటే నెట్వర్క్ మార్కెటింగ్ గురించి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ వరకు అయితే మీకైతే అర్థమైంది అనేసి అనుకుంటున్నాను. అంటే ఇన్ఫినిటీ ఆఫ్ వెల్త్. ఇక్కడ వెల్త్ అనేది మనకు అన్లిమిటెడ్ గా ఉందండి. ఎవరైతే మమ్మల్ని ఒక 2 to 3 years మేము ఏం అడగట్లేదండి, మీ డబ్బులు అడగట్లేదు, మీ ఏం అడగట్లేదు, జస్ట్ మీ దగ్గర ఉన్న సమయాన్ని మాతోని కేటాయించండి. ఎవరైతే మీకు ఇక్కడ ఇన్వైట్ చేశారో వాళ్ళతోని కనుక మీరు ఒక 2 to 3 years కనుక ట్రావెల్ చేసేది ఉంటే మేము షూర్ గా చెప్తాం. కాకపోతే ఏంటంటే ఫాలో చేయడం అంటే ఏదో ఫాలో చేసి వదిలిపెట్టినట్టు కాదండి. సిన్సియర్ గా ఒక డెడికేషన్ తోని, ఎథిక్స్ తోని మీ అప్లైన్ ఏదైతే చెప్తున్నాడో దాన్ని కనుక మీరు ఫాలో అయినట్టయితే, మనం ఫాలో అయినట్టు ఇంక్లూడింగ్ మీ, సో నాతో కనుక అందరం కనుక మనం ఫాలో అయినట్టయితే మన కెరియర్ లో ఉన్నత స్థాయికి ఈజీగా చేరుకుంటామండి. మన యొక్క అప్లైన్స్ మాట వినాలి. మేమేమడుగుతున్నాం, మన యొక్క టైము దాదాపుగా ఒక 2 to 3 years మాతో ట్రావెల్ చేయాలి. ఈవెన్ ఇవాళ కొత్తగా వచ్చిన వాళ్ళైనా పర్లేదు, ఇప్పటి నుండి కనుక మాతో కనుక ట్రావెల్ చేస్తే ఈజీగా 2 to 3 years లో ఒక ఎక్సలెంట్, మేము ఒక మినిమం ఇంకా 1 lakh అంటున్నామండి. మనం ఇంకా చేసుకున్నట్టు పోతే మనము దానికంటే ఎక్కువ కూడా వెల్త్ అనేది తీసుకోవడం జరుగుతుంది, డబ్బులు సంపాదించడం జరుగుతుంది. నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఇక్కడ టైం అండ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. సో టైం అండ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఏంటండి, అందరికి అనుకుంటారు. ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అయితే వినుంటారు, కొంతమంది అయితే టైం ఫ్రీడమ్ అని అయితే వినుండకపోవచ్చు. ఒకసారి ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే టైం ఫ్రీడమ్ కి నేను చెప్తాను. కొంతమంది దాదాపుగా రోజుకి కొన్ని 10 నుండి 15 గంటలు, ఇంకా కొంతమంది అయితే మోర్ దాన్ దట్ అట్లా వర్క్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో అలా చేయడం వల్ల వాళ్ళకి ఏంటంటే ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. ప్రతి ఒక్క మనిషికి
ఈవెన్ మనకైనా లేదంటే ఒక రిలయన్స్ అంబానీ అంటే అధినేతకు అయినా అందరికి ఉన్నది 24 గంటలే. సో వాళ్ళు ఏదైతే వాళ్ళ టైంని ఎలా యూజ్ చేసుకుంటున్నారు దాన్ని బట్టే మనకి అనేది ఉండడం జరుగుతుంది. అంటే మన లైఫ్ అనేది ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ టైం ఈక్వాలిటీ ఇక్కడ మనం అడిగేది ఏంటంటే మిమ్మల్ని అడిగేది కూడా మాకు మనందరం కలిసి కూడా మీ యొక్క టైంని మాకు ఇవ్వండి. ఎవరైతే టైంని ఇన్వెస్ట్ చేస్తారో టైం ఈక్వల్ టు మనీ అండి. ఇక్కడ మనము డబ్బులు అడగట్లేదు, టైం అడుగుతున్నాం. డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే డబ్బులు వస్తాయి, టైంని కనుక మనం ఇన్వెస్ట్ చేస్తే మనకు టైమే తిరిగి వస్తుంది. ప్రతి ఒక్కరికి ఉంది 24 గంటలు కాబట్టి ఎవరు కూడా పెంచుకోలేరు. ఆ టైంని కనుక మనం మల్టిప్లై చేసినట్టయితే దాదాపుగా మన కెరియర్ లో మంచి ఉన్నత శిఖరాలను అయితే చేరుకోవచ్చు. తర్వాత వచ్చేసి మనకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఏంటండి? దాదాపుగా నాకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లేదు, తర్వాత ఏంటంటే నేను లైఫ్ లో సెట్ కావాలి, ఇలాంటి ఏంటంటే చాలా వరకు మనం వింటుంటాము. ఒక్కోసారి మనము బయట చూస్తుంటాము, ఒక్కోసారి బైక్ మీద వెళ్ళినప్పుడు కానీ లేదంటే ఎక్కడైనా ట్రావెల్ చేసినప్పుడు మంచి మంచి కార్లు కనబడతాయి, అట్లాగే మంచి మంచి ఇల్లు కనబడతాయి. కనబడ్డప్పుడు ఏంటంటే అరే నాకు ఇలాంటి కారు ఉంటే బాగుండు, నాకు ఇలాంటి ఇల్లు ఉంటే బాగుండు అనుకుంటాం. కానీ దాదాపు ఏంటంటే మనకున్న ఏదైతే సోర్స్ ఉందో దాని ద్వారా సరేలే అనేసి మనం కాంప్రమైజ్ అనేది చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనకు మెయిన్ గా ఈ బిజినెస్ లో కనుక అంటే నెట్వర్క్ మార్కెటింగ్ లో కానీ డైరెక్ట్ సెల్లింగ్ లో కానీ చేసినట్టయితే మేజర్ గా మనకి ఏంటంటే టైం అనేది దొరుకుతుందండి. మనం ఏమన్నాం, దాదాపు 2 to 3 years మాకు టైం ఇవ్వండి. 2 to 3 years కనుక టైం ఇచ్చినట్టయితే నెక్స్ట్ మీకు ఏంటంటే మనకు దాదాపుగా టైమే మనకు మల్టిప్లై అయ్యి వస్తుందండి. అలాగే లైఫ్ లో ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఫుల్ఫిల్ యువర్ డ్రీమ్స్. ఇంతకుముందే అనుకున్నాము మనం ఒక కారు కానీ ఒక ఏదైతే ఇల్లు కానీ ఇంకా కొంతమందికి ఫారెన్ టూర్స్ చేయాలని ఉంటుంది, ఒక టూరిస్ట్ లాగా ఉండాలని కూడా ఉంటుంది. మనము గనక దీంట్లో గనక చేసినట్టయితే ఈ యొక్క నెట్వర్క్ మార్కెటింగ్ లో ఫుల్ గా చేసినట్టయితే అంటే ఏదో టైం పాస్ కాదు, డెడికేటెడ్ కనుక చేసినట్టయితే మన డ్రీమ్స్ అనేది ఫుల్ఫిల్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ డ్రీమ్స్ అనేది ఫుల్ఫిల్ అవ్వడానికి దాదాపు ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనకు ఒకప్పుడు రేడియో స్టేషన్ ఉండేదండి, అందరికి వినే ఉంటుంది. ఇప్పటికీ మనకి ఏంటంటే 93.5 FM ఇట్లా డిఫరెంట్ కైండ్ ఆఫ్ రేడియో స్టేషన్స్ ఉన్నాయి. దానికంటే బ్యాక్ వెళ్ళినట్టయితే మనకు ఒక డబ్బా లాగా ఒకటి ఉండేది, దాంట్లో మనకు వచ్చేది దాంట్లో వార్తలు కానీ సాంగ్స్ కానీ వినేది. మన లైఫ్ ఎలా ఉందంటే ఒక్కోసారి లక్కీలీ మనకు కొన్ని వస్తున్నాయి కానీ ఒకవేళ రేడియో స్టేషన్ లో విన్నట్టయితే మనకు నచ్చిన పాటలు ఒకసారి రావచ్చు, ఇంకోసారి రాకనో పోవచ్చు. అంటే మనకు నచ్చే పాట వచ్చేందుకు వెయిట్ చేయాలి. అలాగే మన లైఫ్ లో కూడా మన అవకాశాల కోసం ఏంటంటే వెయిట్ చేస్తున్నాం, కానీ మనం ఏంటంటే ఆపర్చునిటీని క్రియేట్ అనేది చేయట్లేదు. సో కొంతమంది అయితే డ్రీమ్స్ అంటేనే భయపడతారు. అమ్మో నా డ్రీమ్స్ వద్దు, ఎందుకంటే నేను ఇక్కడ జాబ్ చేస్తున్నా, నా డ్రీమ్స్ అని కనుక ఉండేది ఉంటే నేను ఇంకేదో చేయాల్సి వస్తుంది అనేసి కొంతమైతే డ్రీమ్స్ అనేది కూడా కళలు అనేది కనడం అనేది కూడా మానేస్తున్నారు. డ్రీమ్స్ అనేది అందరికీ దేవుడు ఇచ్చిన గొప్ప వరం అండి. అది కళలో అంటే మనం నిద్రపోయినప్పుడు వచ్చే డ్రీమ్స్ కాదు, ఇది మనం మేల్కొని ఉన్నప్పుడు వచ్చే డ్రీమ్స్ ఇవి. ఆ డ్రీమ్స్ ఎవరైతే, ఎందుకంటే డ్రీమ్స్ కి ఎలాంటి లిమిటేషన్ అయితే లేదండి. అంటే డ్రీమ్స్ మీరు కన్నందుకు జిఎస్టీఓ ట్యాక్సో లేకుంటే XYZ మనల్ని ఎవరు అడగట్లేదండి. డ్రీమ్స్ అనేది మనకు ఫ్రీగా వస్తున్నాయి. డ్రీమ్స్ అనేది మనకి ఏంటంటే ఎవరు లిమిటేషన్ పెట్టుకోవట్లేదు. నేను చాలా సార్లు విన్నానంటే మన అప్లయన్స్ దగ్గర నుంచి కానీ మన డ్రీమ్స్ కనుక చెప్పేది ఉంటే ఒక్కొక్కరు ఎవరికైతే మన ఫ్రెండ్స్ కి కానీ ఎవరికైతే చెప్తామో వాళ్ళు పగడబలి నవ్వాలి. మన డ్రీమ్స్ అనేది అలా ఉండాలి. ఎప్పుడైతే వాళ్ళు నవ్వుతారో ఆ నవ్విన దాన్ని మనం రియల్ గా చేసి చూపెట్టొచ్చండి ఈ నెట్వర్క్ మార్కెటింగ్ ద్వారా. సో అలాంటి ఆపర్చునిటీ అనేది మనకి నెట్వర్క్ మార్కెటింగ్ ద్వారా ఉంది. మనకున్నటువంటి మోస్ట్లీ మనకున్న డ్రీమ్స్ ఏవైతే ఉంటాయో ఇంతకుముందు చెప్పుకున్న కారు కావచ్చు, ఇల్లు కావచ్చు, ఫారెన్ టూర్స్ కావచ్చు, అలాగే మనకి ఇక్కడ టైం దొరుకుతుంది, ఫైనాన్షియల్ ఫ్రీడమ్, దానికంటే ముందుగా మనకి హెల్త్ అనేది దొరకడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే నో ఇన్వెస్ట్మెంట్ మనీ రీక్రియేషన్.
నో ఇన్వెస్ట్మెంట్ ఏంటండి? మీరు అని ఉండొచ్చు. నేను ఇక్కడ తీసుకుంటున్నాను కదా, ఎట్లా అంటే నెలకు ఒక రూ. 1000, రూ. 2000 లేకుంటే రూ. 100 పెడుతున్నాను కదా, ఇది ఇన్వెస్ట్మెంట్ అని ఒక క్వశ్చన్ రావచ్చు. ఓకేనండి, మీతో నేను అంగీకరిస్తాను. ఇన్వెస్ట్మెంట్ అనుకున్నా గానీ, ఒకవేళ మనం ఇది ఇన్వెస్ట్మెంట్ అనుకున్నా గానీ, మనం మహా అంటే నెలకి ఒక 2000, 3000, 5000 మాక్సిమం పెడతామండి. మీరు నాకు ఒక ఆపర్చునిటీ ఏదన్నా ఉంటే చెప్పండి. నెలకు ఒక 5,000 రూపాయలు పెట్టి ఒక సంవత్సరం గానీ, 2 సంవత్సరాలు గానీ, అట్లీస్ట్ 5 సంవత్సరాలలో నెలకు ₹1,00,000 సంపాదించే బిజినెస్ ఏమన్నా ఉందా? అంటే మనం చేసేటువంటి జాబ్‌తో పాటుగా. అంటే ఇక్కడ మనం దీన్ని ఒక ఇన్వెస్ట్‌మెంట్ లాగా తీసుకున్నా గానీ, ఇక్కడ మనం ఒక పాయింట్ చూడొచ్చు. మనీ రీక్రియేషన్. అంటే మనం ఏదైతే మనీ పెడుతున్నామో, మనీ పెట్టడం అనేది మనం మనీ తీసుకున్నందుకు మనకేంటంటే ఎంప్టీ చేతులతోనైతే కంపెనీ అనేది పంపట్లేదండి. మనకు మనీ తీసుకున్నందుకు, మనీ అనేది ఇన్వెస్ట్ చేసినందుకు మనకు ప్రతి ఒక్క దానికి విత్ బిల్ మనకు కంపెనీ అనేది ప్రొడక్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. మనకి ఏవైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో అవన్నిటికి. సో ఇలాగా మనీ అనేది అంటే వేలల్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ లక్షల్లో సంపాదించేటువంటి ఆపర్చునిటీ ఈ ప్రపంచంలో భూమి మీద ఎక్కడా లేదండి. ఉంటే గనక మీరు సజెస్ట్ చేయండి. మోస్ట్లీ ఏంటంటే లేదు. సో ఇక్కడ వచ్చేసంటే కానీ నెట్వర్క్ మార్కెటింగ్ లో మనకు ఆపర్చునిటీ ఉందండి. నెలకు మనం 1500, 2000 అన్నది కాదు. మనం కనుక ఫోకస్ గా కరెక్ట్ కనుక చేసినట్టయితే మనం దీంట్లో ఒకానొక స్టేజ్ లో మంచి ఇన్కమ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి నో ఇన్వెస్ట్మెంట్. ఒకవేళ దాన్ని మనీ ఇన్వెస్ట్మెంట్ లాగా తీసుకున్నా గానీ మనీ అనేది మన ఇన్వెస్ట్మెంట్ లాగా అవుతుంది. మనం పెట్టిన మనీకి వాల్యూ అనేది దొరుకుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ప్రొటెక్షన్ టు ఆర్ సేవింగ్స్. ఈ ప్రొటెక్షన్ టు ఆర్ సేవింగ్స్ అంటే కొంచెం కొత్తగా అనిపించవచ్చు. ఏంటి అసలు ప్రొటెక్షన్ టు ఆర్ సేవింగ్స్? మనం ఇప్పుడు బయట చూస్తున్నామండి. ఏ బిజినెస్ చూసుకున్నా గానీ, ఒక జాబ్‌కైనా గానీ, లేదు అంటే బిజినెస్ కైనా గానీ, ఎలాంటి బిజినెస్ కైనా ఒక సెక్యూరిటీ అనేది లేదు. కానీ మనం గనక నెట్వర్క్ మార్కెటింగ్‌లో గనక చేసినట్టయితే మనకి నెలకు ఏంటంటే మనం ఒక పొజిషన్‌లో ఉన్నట్టయితే అక్కడ మనకేంటంటే మన ఫ్యామిలీకి ప్రొటెక్షన్ అనేది ఉండడం జరుగుతుంది. అట్లా ఎవరెవరైతే దీంట్లో ఫుల్లీ డెడికేటెడ్‌గా చేస్తారో ఇక్కడ మీరేంటంటే మన సెషన్ ఎండింగ్ లో మన సూపర్ లీడర్స్, మన అప్లైన్స్ ఎవరైతే ఉన్నారో మనం వాళ్ళ మాటల్లో విందాము. వాళ్ళు ఎట్లయితే కష్టపడ్డారు, వాళ్ళు కష్టపడేసి లైఫ్ లో ఎట్లా సక్సెస్ అయ్యారు అవన్నీ కూడా మనం చూసుకోవచ్చు. వాళ్ళు ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేశారు, స్ట్రగుల్స్ వచ్చేసి వాళ్ళు మనం కానీ మన ఫ్యామిలీని కానీ ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటున్నాం అనేసి మనం ఇక్కడ తీసుకోవచ్చు. ఇక్కడ మనకు ఒక విషయం తీసుకుందామండి. ఫర్ ఎగ్జాంపుల్ అందరూ కూడా ఏంటంటే కొంతమంది ఇన్సూరెన్స్ అనేది పే చేస్తారు. ఇన్సూరెన్స్ వల్ల మనకున్న గ్రేట్ అడ్వాంటేజ్ ఏంటంటే దాదాపు ఒక ప్రీమియం 10 lakhs అనుకుందాం సమ్ అష్యూర్డ్. అది కనుక ఒకవేళ ఏంటంటే పర్సన్ కి కనుక అన్ఫార్చునేట్లీ ఏమన్నా రిస్క్ అయింది, ఆ రిస్క్ అయినప్పుడు ఫ్యామిలీకి ఒక 10 lakhs వెళ్ళడం జరుగుతుంది. అంటే ఇది సింగిల్ టైం, అంటే వన్ టైం సెటిల్మెంట్ అండి. అదే కనుక నెట్వర్క్ మార్కెటింగ్ లో ఉండేది ఉంటే ఎవరికైనా, అంటే ఇది బ్యాడ్ తీసుకోకండి, మనం అనేది ఎప్పటికైనా ఈ భూమి మీద అంటే ఏదో ఒక టైంకి వెళ్ళక తప్పదు. అదే నెట్వర్క్ మార్కెట్ లో మనం ఉన్నట్టు ఏది ఉంటే వాళ్ళు నెలకు 1,00,000 సంపాదిస్తే 1,00,000, లేదంటే 10 లక్షలు సంపాదిస్తే 10 లక్షలు, ఇలాంటి చిన్న ఎవరైతే నామినీ ఉంటుందో వాళ్ళకి వెళ్ళడం జరుగుతుంది. అంటే ఇన్సూరెన్స్ అనేది వన్ టైం సెటిల్మెంట్. అదే కనుక మనము నెట్వర్క్ మార్కెటింగ్ కనుక చేసినట్టయితే ఇది మన లైఫ్ టైం మన సేవింగ్స్ కి ప్రొటెక్షన్ అవుతుంది. ఇట్లా మన ఏదైతే సంపాదించినామో దానికి ప్రొటెక్షన్ లాగా ఉంటుంది. ఒక 1 minute అండి. సో ఇక్కడ మనం డిస్కస్ చేసుకున్నట్టు మన సేవింగ్స్ ఏవైతే ఉన్నాయో సేవింగ్స్ కి ఒక ప్రొటెక్షన్ లాగా ఉంటుంది. అలాగే మనం ఏంటంటే ఇంకా అన్లిమిటెడ్ మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. ఒక ఫైనాన్షియల్ సెక్యూరిటీ, ఒక
ఫైనాన్షియల్ గ్రో అవ్వడం ఉంటుంది. ఇక్కడ మనమే గ్రో అవ్వడం కాకుండా మన కింద ఎవరినైతే మననైతే నమ్ముకొని వచ్చున్నారో వాళ్ళందరూ కూడా మనం ఏవైతే డిసైడ్స్ చేసుకున్నామో అవన్నీ బెనిఫిట్స్ కూడా అందరికి రావడం జరుగుతుందండి. ఇది ఓన్లీ కొంతమంది సెలెక్టెడ్ మెంబర్స్ గా ఇలా అంటే ఏముండదు. ఎవరైతే సిస్టాన్ని ఫాలో అవుతూ ఇది చేసుకుంటూ వెళ్తున్నారో ప్రతి ఒక్కరికి కూడా ఈ అన్ని బెనిఫిట్స్ రావడం జరుగుతుంది. ఇప్పటి వరకు జస్ట్ మనం డిస్కస్ చేసుకున్నది జస్ట్ ఒక 6 బెనిఫిట్స్ అండి. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్టయితే రికగ్నేషన్ టు అస్ అండ్ అవర్ ఫ్యామిలీ. మనకి ఇక్కడ తెలుసు కొంతమంది ఏళ్ల తరబడి నుంచి దాదాపు 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి ఎంతో కొన్ని సంవత్సరాల నుంచి వర్క్ చేస్తుంటారు. మనకు ఈవెన్ ఇంక్లూడింగ్ మీ మనం ఎంత వర్క్ చేసినా ఒక్కోసారి మన వర్క్ అనేది ఎవరు గుర్తించరండి. గుర్తించకపోగా వర్క్ చేయని వాళ్ళకు రికగ్నిషన్ అనేది వస్తుంది, వర్క్ చేసిన వాళ్ళకి అసలు రికగ్నిషన్ అనేది ఉండదు. ఇదేంటంటే ఎక్కడైనా ఉండేది, పని అయిన వాళ్ళకు రికగ్నిషన్ ఉంటుంది, పని చేసిన వాళ్ళకు రికగ్నిషన్ అనేది ఉండకపోవచ్చు. కానీ మనం గనక ఇక్కడ మనము చేసి మన ఈ బిజినెస్ చేయడం వల్ల మనకు ఒక ఎక్సలెంట్ రికగ్నిషన్ అనేది దొరుకుతుంది. అలాగే మన ఫ్యామిలీ కూడా రికగ్నిషన్ అనేది చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఎవరైతే బిన్ క్యాంప్ కానీ, అలాగే మనకు రఫీ సార్ ది గ్రేట్ లీడర్ ఉన్నారు, అలాగే శివ సార్ ఉన్నారు, మన లీడర్స్ అందరు కూడా ఆన్ స్టేజ్ మీద దాదాపు ఒక కొన్ని వందల మంది ముందు ఈ ఫ్యామిలీ రికగ్నిషన్ అనేది జరిగిందండి. సో ఎక్కడ మనం గనక చేసేది ఉంటే ఫ్యామిలీ రికగ్నిషన్ అనేది దొరుకుతుంది. మీరే ఒకసారి ఆలోచించండి. దాదాపు ఏంటంటే ఇక్కడ మనతో పాటుగా మన ఫ్యామిలీకి కూడా రికగ్నిషన్ జరుగుతుంది. సో అలా మనకి ఏంటంటే దీనివల్ల మనకు ఒక ఫ్యామిలీకి కూడా రికగ్నిషన్ జరుగుతుంది. నెక్స్ట్ తీసుకున్నట్టయితే అప్స్కిల్ యువర్ నాలెడ్జ్. మనము గనక ఏదైతే పని చేస్తూనే ఉన్నట్టు ఏది ఉంటే మన నాలెడ్జ్ అనేది సమ్ లెవెల్ వరకే ఉంటుందండి. కానీ ఎవరైతే నెట్వర్క్ మార్కెటింగ్ లో ఫుల్ ఫ్లెజ్ గా ఓల్ అండ్ సోల్ పెట్టి చేస్తారో వాళ్ళ యొక్క నాలెడ్జ్ అనేది అసలు మనం చెప్పడానికి కూడా ఉండదు, ఒక లెవెల్లో ఉంటుంది. ఇక్కడ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటున్నాను, ఒక చిన్న కథ. ఆ కథ ఏంటంటే ఒక ఇద్దరు రైతులు లేదంటే చెట్లను నరుకుతారు కదండి, చెట్లను నరికే వాళ్ళు ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. సో ఈ ఇద్దరు చెట్లలో వాళ్ళకు అడవికి వెళ్ళారు. అడవికి వెళ్ళిన తర్వాత ఒక ఫ్రెండ్ వచ్చేసి ఏంటంటే ముందే వెళ్ళిపోయాడు అడవికి వెళ్ళేసి చెట్లు కొడుతున్నాడు. అంటే ఒక ఫ్రెండ్ అంటే ఒక ఏ అనే వ్యక్తి ఒక ఫ్రెండ్ అనుకుందాం, బి అనే ఒక వ్యక్తి ఇంకో ఫ్రెండ్ అనుకుందాం. వీళ్ళిద్దరు ఒక ఫ్రెండ్స్. కానీ వాళ్ళ ఫ్రెండ్ ఏం చేశారంటే తినకంటే ముందే లేచిపోయి చేస్తున్నాడు. ఎందుకంటే తనకంటే ఎక్కువ సంపాదించాలనేసి ఒక ఆశతోని వెళ్ళిపోయేసి చెట్లు కొట్టడం స్టార్ట్ చేశాడు. చెట్లు కొడతా ఉంటే వాళ్ళ బి అనే ఫ్రెండ్ కూడా వచ్చాడు. బి అనే ఫ్రెండ్ కూడా చెట్లు కొడుతున్నాడు. కొడుతుంటే మనకి ఏమనుకున్నాం, ఏ అనే వ్యక్తి ముందు వచ్చాడు, బి అనే వ్యక్తి సెకండ్ టైం వచ్చాడు. కానీ బి అనే వ్యక్తి ఏం చేస్తున్నాడు అంటే ఏ అనే వ్యక్తి కంటే కూడా చకచక ఏంటంటే చెట్లను కొట్టేసుకుంటూ పోతున్నాడు. ఏ కంటే కూడా ఎక్కువ చెట్లను కొట్టడం జరిగింది. ఇక్కడ ఏమవుతుందంటే మనకు నాలెడ్జ్ అనేది ఎందుకు అనేది ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను సార్. ఇక్కడ మనం అంటే ఫస్ట్ వచ్చిన ఏ వ్యక్తి చేసిన మిస్టేక్ ఏంటంటే తను ఒక గొడ్డలతో కొట్టేది ఏంటంటే ఒక గొడ్డలు యూజ్ చేస్తున్నాడు. అది కూడా ఏంటంటే ఒక రోజు మొత్తం అదే గొడ్డలు వాడుతున్నాడు. అంటే గొడ్డలి కొట్టంగా ఏమవుతుంది అంటే మొండిపోతుంది, అంటే షార్ప్నెస్ అనేది తగ్గిపోతుంది. అదే బి వ్యక్తి చేసింది ఏంటంటే తన దగ్గర డిఫరెంట్ అంటే ఒక చాలా వరకు అంటే ఒక 4-5 రకాల గొడ్డళ్ళు ఉన్నాయి. ఆ గుడ్డలతోని నరుక్కుంటూ వెళ్తా ఉంటే అంటే వాటిని షార్ప్ చేస్తున్నాడు, తన పని చేసుకుంటూ పోతున్నాడు. ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే అంటే దీంట్లో ఏముంది సార్ అంటే అసలు మనకు కావాల్సిన నాలెడ్జ్ ఏంటంటే ఎవరైతే వాళ్ళ నాలెడ్జ్ ని ఇంప్రూవ్ చేసుకుంటూ పోతారో అంటే బి అనే వ్యక్తి ఏదైతే చేశారో పని అంటే మన మెదడుకి మనం కనుక షార్ప్నెస్ ఇస్తూ పోతా ఉంటే మనం కూడా లైఫ్ లో చాలా త్వరగా మన లైఫ్ లో మనం అచీవ్ అవ్వడం జరుగుతుంది. సో అలాగా మనకి ఏంటంటే మన స్కిల్స్ మనం ఏదైతే జాబ్ లో ఉంటామో అక్కడ మన స్కిల్స్ అనేది లిమిటెడ్ గా ఉంటుంది. కానీ ఇక్కడ కనుక మనం వచ్చేది ఉంటే మన స్కిల్స్ అనేది చాలా వరకు పెంచుకోవచ్చు. అప్ స్కిల్ ఆర్ సెల్ఫ్ అనుకుందాం. సో మన స్కిల్స్ అనేది ఇలా పెరగడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే
రాయల్టీ ఇన్కమ్ టు ఫ్యూచర్ జనరేషన్స్. వాట్ ఈస్ రాయల్టీ ఇన్కమ్? సో చాలా మందికి, మనకు ఈవెన్ నాకు కూడా నెట్వర్క్ మార్కెటింగ్ రాకముందుకు ఐడియా లేదండి రాయల్టీ ఇన్కమ్ అంటే ఏంటి అనేసి. రాయల్టీ ఇన్కమ్ అంటే మనకి ఇప్పుడు సింగర్స్ ఉన్నారు, లేదంటే మన ఫాదర్స్ కానీ వాళ్ళకు ఎవరైతే మన ముత్తాతలు కానీ కట్టించిన వాళ్ళ నుంచి ఒక ఇన్కమ్ జనరేట్ అవుతుందో దాన్ని రాయల్టీ ఇన్కమ్ అంటారండి. ఎవరైతే అట్లా ఉన్నారనుకోండి వాళ్ళు వెల్ అండ్ ఎక్సలెంట్ అండి. మనం ఇక్కడ వచ్చిందే, నా డౌట్ అయితే ఇక్కడికి వచ్చిన వాళ్ళు దాదాపు ఏంటంటే మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ మాత్రమే అయి ఉంటారు. కొంతమంది లోవర్ మిడిల్ క్లాస్ అయినా ఉంటారు. కానీ మనం కనుక నెట్వర్క్ మార్కెటింగ్ కనుక చేసినట్టయితే దాదాపుగా మనము మన ఫ్యూచర్ జనరేషన్స్, ఇంత ముందు చెప్పుకున్నాం కదా, ఇక్కడ మన ప్రొటెక్షన్ టు ఆర్ సేవింగ్స్ అంటే మనము మన జనరేషన్స్ కి, అంటే ఒక వ్యక్తి కనుక చేస్తూ అన్ఫార్చునేట్లీ ఆ వ్యక్తికి ఏమన్నా అయ్యేది ఉంటే ఆ ఇన్కమ్ అనేది వాళ్ళ యొక్క నామినీకి వెళ్ళడం జరుగుతుంది. ఇది దాదాపుగా ఏంటంటే ఒక జనరేషన్ కాదు, 2 జనరేషన్లు కాదు, 3 జనరేషన్లు కాదు, దాదాపుగా వాళ్ళ కంపెనీ ఉన్న వరకు, లేదా లేకంటే మనకు రన్ అయినంత వరకు, అంటే కంపెనీ ఉన్నంత వరకు అని ఎందుకు అన్నానంటే, కంపెనీ క్లోజ్ అవుతుందండి ఎప్పుడో అంటే మనిషి భూమి మీద ఇవి ఏవైతే నిత్యావసర వస్తువులు ఉన్నాయి, అంటే సోపు కానీ ఏవైనా కానీ, అవి ఏవైతే వాడడం అనేది మనం మానేస్తామో అప్పుడు కంపెనీ అనేది క్లోజ్ అవుతుంది. సో మీరే క్వశ్చన్ చేసుకోండి, మనం ఎప్పుడు దీన్ని మానేస్తాం అనేసి. సో అదే విధంగా మనం ఇది ఎవరు కూడా మానేయరు. సో మానేయరు కాబట్టి కంపెనీ అనేది కూడా ఎప్పటికీ క్లోజ్ అవ్వదండి. చాలా మందికి కంపెనీ క్లోజ్ అవుతుందేమో, కంపెనీ ఉండకపోవచ్చు అనే చాలా అపోహలు ఉండొచ్చు. కానీ ఒక డైరెక్ట్ సెల్లింగ్ లో ప్రోడక్ట్ బేస్ కంపెనీ ఒకసారి స్టార్ట్ అయ్యేది ఉంటే ఎప్పటికి కూడా మనకు ఆ కంపెనీ క్లోజ్ అవ్వడం అనేది జరగదండి. సో ఆ కంపెనీ ఉన్నంత వరకు మనకు రాయల్టీ ఇన్కమ్స్ ఇవ్వడం జరుగుతుంది మన ఫ్యూచర్ జనరేషన్ కి. అంటే మనం ఒక్క జనరేషన్ లో చేసిన దానికి దాదాపుగా ఫ్యూచర్ జనరేషన్ కూడా ఇన్కమ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ప్లీజ్ అండి, ఎవరో స్క్రీన్ మీద కొంచెం స్క్రాచెస్ చేస్తున్నారు. మీకు ఒకవేళ ఈ సెషన్ కనుక ఇంట్రెస్ట్ లేకుంటే మీ ఇష్టము, మీరు వెళ్ళిపోండి. ఎందుకంటే ఇక్కడ ఎవరైతే వాళ్ళ లైఫ్ ని చేంజ్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళ కోసం అనేది ఈ సెషన్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే పర్లేదు, మీరు ఇచ్చిన ఏంటంటే మన ఇక్కడ ఇన్ఫర్మేషన్ కి ఏంటంటే ఎలాంటి పొదువ అనేది లేదు. దాంతో పాటుగా ఓకే, థ్యాంక్ యూ. సారీ, ఓకే, అది అనుకోకుండా వచ్చినట్టుంది, సారీ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, రాయల్టీ ఇన్కమ్ అనుకున్నాం కదా. సో ఇదేంటంటే సింగర్స్ కి, లేదంటే ఎవరైతే ఆస్తులు ఉంటాయో వాళ్ళకి ఒక రాయల్టీ ఇన్కమ్ అనేది ఉంటుంది. అదే కనుక నెట్వర్క్ మార్కెటింగ్ లో మనం అనేది ఉంటే మన రాయల్టీ అనేది ఫ్యూచర్ జనరేషన్స్ మొత్తం వెళ్ళడం అనేది జరుగుతుంది. ఈ రాయల్టీ అనేది మనకు కూడా తెలుసు. మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే మనందరికీ తెలుసు ఎన్టీఆర్ ఎంతమందికి, అంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు తెలుసు ఎన్టీఆర్ కానీ, తర్వాత వచ్చినటువంటి బాలకృష్ణ కానీ, అలాగే వాళ్ళ యొక్క జనరేషన్స్ కానీ, తర్వాత జూనియర్ ఎన్టీఆర్ వచ్చారు. అంటే వాళ్ళ జనరేషన్ లో ఒక ఎన్టీఆర్ కష్టపడితే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం సెట్ అయింది. అలాగే మనం తీసుకున్నట్టయితే ఏఎన్ఆర్ కావచ్చు, తర్వాత చిరంజీవి సార్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏంటంటే ఎవరైతే ఒక్కరు కష్టపడడం వల్ల వాళ్ళ యొక్క ఫ్యామిలీ కూడా వెల్ ఎస్టాబ్లిష్డ్ గా ఉన్నాయి. వాళ్ళకు ఒక సమాజంలో ఒక రికగ్నిషన్ ఉంది. ఇన్ని రకాల బెనిఫిట్స్ అనేది మనకు త్రూ నెట్వర్క్ మార్కెటింగ్ అనేది రావడం జరుగుతుంది. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెనిఫిట్ ఇన్ నెట్వర్క్ మార్కెటింగ్ ఆర్ డైరెక్ట్ సెల్లింగ్. ఇక్కడ మనం చూసుకుందాం, ఒకవేళ ఏంటంటే రియల్ ఫ్యాన్స్, నాట్ రియల్ ఫ్యాన్స్. ఇక్కడ మీరు అర్థం చేసుకోండి, రియల్ ఫ్యాన్స్ అంటే మనకి ఇప్పుడు చూస్తున్నాము మూవీలో ఉన్న వాళ్ళకి జస్ట్ ఏంటంటే రియల్ ఫ్యాన్స్ ఉంటారండి. అదే కనుక మనం నెట్వర్క్ మార్కెటింగ్ చేసేది ఉంటే మనకు రియల్, అంటే మనల్ని అవమానించేటువంటి రియల్ ఫ్యాన్స్ దొరుకుతుంటారు. మనం ఏదైతే విన్ క్యాంప్ కానీ ఏవైతే మీటింగ్స్, పెద్ద మీటింగ్స్కి వెళ్తామో అక్కడ మనం చూస్తాము. రీసెంట్ గా నేను జనవరిలో విన్ క్యాంప్ అటెండ్ కావడం జరిగింది. మనకు అక్కడ ది గ్రేట్ లీడర్స్ వరహాల్ రెడ్డి సార్ ఫస్ట్ డే వచ్చారు, సెకండ్ డే వచ్చేసి మహేష్ జైల సార్ వచ్చారు, థర్డ్ డే వచ్చేసి మంజునాథ్ సార్ వచ్చారు. వచ్చేది ఉంటే దాదాపుగా మన లీడర్స్ వెళ్ళడానికి, అంటే మొత్తం స్పీచ్ అయిన తర్వాత వెళ్ళడానికి దాదాపు నేను ఒకసారి మంజునాథ్ సార్ని అబ్జర్వ్ చేశాను.
సార్ స్టేజ్ దిగి కార్ దగ్గరికి వెళ్ళడానికి మినిమం 30 to 40 minutes టైం పట్టిందండి. అంటే మీరే అర్థం చేసుకోండి ఎందుకు ఇంత టైం పట్టిందంటే, సార్ వెళ్తా ఉంటే అడుగడుగుకి అందరూ వచ్చి సెల్ఫీలు తీసుకోవడం. ఇప్పుడు ఒకప్పుడు ఏంటంటే ఆటోగ్రాఫ్స్ ఇచ్చేది, ఇప్పుడు జనరేషన్ అనేది మారింది కాబట్టి అందరూ కూడా సెల్ఫీలు తీసుకుంటున్నారు. అంటే మనం గనక కరెక్ట్ గనక ఫోకస్ చేసినట్టయితే ఫ్యూచర్ లో కూడా మనం ఏంటంటే మనకు రియల్ ఫ్యాన్స్ వస్తారండి, నాట్ రియల్ ఫ్యాన్స్. అంటే తెర మీద అంటే హీరోస్ ఉన్నటువంటి ఫ్యాన్స్ కాదు, మనకు సొంత డై హార్ట్ ఫ్యాన్స్ రావడం అని జరుగుతుంది. ఇక్కడ ఇంకోటి కూడా చెప్పాను, యుల్ బికమ్ ఏ సెలబ్రిటీ. అంటే మన మంజునాథ్ సార్ లాగా, మహేష్ దేగల సార్ లాగా, అలాగే వరహాల్ రెడ్డి సార్ లాగా, మన బ్రాండ్ అంబాసిడర్ నరసింహ సార్ లాగా అట్లా మనం కూడా ఒక సెలబ్రిటీగా కావచ్చు. ఇక్కడ నా ఒక్కరికి కాదు, ఇక్కడ విన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సెలబ్రిటీ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ ప్రతి ఒక్కరికి ఉంటుంది ఏంటంటే నేను కూడా సెలబ్రిటీ కావాలి అనేసి. అంటే మన స్పోర్ట్స్ స్టార్ న్యూస్ ఉంటాము, లేదంటే మూవీ స్టార్ న్యూస్ ఉంటాము, వీళ్ళందరికి మాత్రమే సెలబ్రిటీస్ ఉంటారు. ఒక కామన్ మ్యాన్ మాత్రం సెలబ్రిటీస్ అనేది ఉండకపోవచ్చు. కానీ మన ఈ బిజినెస్ ప్లేస్ ఉంటే ఒక ఆర్డినరీ మ్యాన్ కూడా ఒక సెలబ్రిటీ అవ్వచ్చు. దాదాపుగా చూసుకున్నట్టయితే ఇక్కడ మనం సెలబ్రిటీ అవుతున్నాము. సెలబ్రిటీ అయ్యేసి మన ఫ్యామిలీ కానీ అందరూ కూడా ఒక సెలబ్రిటీ హోదాని ఎంజాయ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఎవరైతే వచ్చున్నారో ప్రతి ఒక్కరు కూడా మహా అంటే ఇప్పుడు మనకు అందరూ తెలుసు, బయటకు వెళ్తే మన ఫ్రెండ్స్ తోని కానీ ఎవరితోని కానీ సెల్ఫీలు దిగుతాం, అంటే మనకు తెలిసిన వాళ్ళతోని. కానీ నెట్వర్క్ మార్కెటింగ్ లో మనకు ఆ వ్యక్తి ఎవరో కూడా తెలియదు, మనతో వచ్చేసి ఒక సెల్ఫీ దిగడం జరుగుతుంది. సో ఇలాంటి లైఫ్ కనుక మీకు కావాలి, లేకుంటే మనకు కావాలి, నేనైతే ఇలాంటి లైఫ్ నాకు కావాలి అనుకుంటున్నాను. నా లైఫ్ లో కూడా ఏంటంటే నేను కూడా ఒక సెలబ్రిటీ కావాలి. అంటే నేను ఒక ఆర్డినరీ పీపుల్, అంటే కొంతమందికి మాత్రమే నాకు తెలుసు, కానీ నేను నాకు తెలియని వాళ్ళకు కూడా ఒక సెలబ్రిటీ కావాలనుకుంటున్నాను. ఒక సెలబ్రిటీ అని కాదు, దాదాపు ఇక్కడ ఏవైతే ఉన్నాయో మనం ఇక్కడ లిస్ట్ అవుట్ చేస్తామో ఇవన్నీ బెనిఫిట్స్ నేను పొందాలి. నేనొక్కరిని పొందడమే కాకుండా ఈ మీటింగ్ కి అటెండ్ అయిన ప్రతి ఒక్కరు, అలాగే మీరు ఇవాళ అటెండ్ అయ్యారు, నెక్స్ట్ టైం మీ ఫ్రెండ్స్ ఎవరైతే, మీ ఫ్రెండ్స్ కానీ నేబర్స్ కానీ లేదంటే ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఏంటంటే ఈ ఆపర్చునిటీ అనేది మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో అలాంటి ఒక ప్లాట్ఫామ్ మన యొక్క నెట్వర్క్ మార్కెటింగ్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇండియన్ ఎకనామీ విల్ డెవలప్. అసలు ఇండియన్ ఎకనామీ ఎట్లా డెవలప్ అవుతుందండి ఈ డైరెక్ట్ సెల్లింగ్ తోని? దాంతో కనుక చూసుకున్నట్టయితే గవర్నమెంట్ కి 100% లీగల్ గా ట్యాక్స్ పే చేస్తున్న కంపెనీ ఏదైనా ఉంది అంటే అది డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అండి. ఎందుకు అంటే మనకు వచ్చే ప్రతి ఒక్క ప్రోడక్ట్ నుంచి వెళ్ళి ట్యాక్స్ డిడక్ట్ అయిన తర్వాతనే మనకు ప్రతి ఒక్క ప్రోడక్ట్ అనేది రావడం జరుగుతుంది. అంటే డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా మన యొక్క ఇండియా యొక్క ఎకనామీకి మనం తోడ్పడడం, అంటే హెల్ప్ చేయడం అనేది జరుగుతుంది. సో కొంతమంది మనకి ఏంటంటే లీడర్స్ ఉన్నారు, వాళ్ళు వేలల్లో లక్షల్లో ట్యాక్స్ కూడా మన గవర్నమెంట్ కి ఇవ్వడం జరుగుతుంది. అదే మీరు అంటారు ఏంటంటే అన్ని కంపెనీలు ట్యాక్స్ పేయట్లేదు అంటే, చెప్పాలంటే దాంట్లో చాలా గ్యాంబ్లింగ్స్ ఉన్నాయండి, ఆ సపరేట్ స్టోరీ. దాదాపు కొన్ని కంపెనీస్ ఏంటంటే వాళ్ళకు వచ్చిన ప్రాఫిట్స్ కరెక్ట్ గా పెట్టవు, కానీ ఇండియాలో కానీ ఏదైనా కంట్రీలో ట్యాక్స్ పే చేస్తున్నదంటే అది డైరెక్ట్ సెల్లింగ్ మాత్రమే 100% ట్యాక్స్ అనేది పే చేయడం జరుగుతుంది. ఈ ట్యాక్స్ అనేది పే చేయడం వల్ల మన యొక్క ఇండియా అనేది కూడా డెవలప్ అవ్వడం జరుగుతుంది. అంటే డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో మన యొక్క కంపెనీ డెవలప్మెంట్ లో కూడా మనం తోడ్పడడం జరుగుతుంది. మళ్ళీ దీంట్లో ఉన్న ఇంకో బ్యూటీ ఏంటి అంటే మనం వాడేటువంటి చాలా ప్రోడక్ట్స్ మన ఇండియన్ ప్రోడక్ట్స్ కావచ్చు. ఇప్పుడు మనం వాడేటువంటి టూత్ పేస్ట్ మన ఇండియన్ కంపెనీయే కాదు, కానీ అట్లనే ఏంటంటే సోప్ కూడా మన ఇండియన్ కంపెనీ కూడా కాకపోయి ఉండొచ్చు. ఇట్లా మనం వాడేటువంటి ప్రతి ఒక్క ప్రోడక్ట్ ఇండియాకి చెందిన ప్రోడక్ట్ కాదు. అదే డైరెక్ట్ సెల్లింగ్ ఏదో ఉంటే మనం యూజ్ చేసేటువంటి ప్రతి ఒక్క ప్రోడక్ట్ ఇండియన్ ప్రోడక్ట్. ఆ ఇండియన్ ప్రోడక్ట్ వాడడం వల్ల మన ఇండియన్ యొక్క ఎకనామీ కూడా బాగుపడుతుంది. సో ఇలాగా ఓకే సార్, ఇప్పుడు ఓకేనా? హలో, అవునా? ఓకే ఓకే, ఆఫ్ చేస్తున్నాను. ఓకే సార్, ఇప్పుడు ఓకేనా? ఎస్ సార్. ఓకే సార్, సారీ. సో ఇలా ఇండియన్ ఎకనామిక్ కూడా మన డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను హెల్ప్, అంటే మన వంతు సాయం మనం చేస్తున్నాము. నెక్స్ట్ చూసుకున్నట్టయితే
హ్యూమానిటీ, కమ్యూనికేషన్, పర్సనాలిటీ డెవలప్మెంట్, అలాగే రెస్పెక్టబుల్ పొజిషన్. మనం తీసుకున్నట్టయితే ఎవరైతే ఇక్కడ మీకు లీడర్స్ ఉన్నారో ప్రతి ఒక్కరికి ఏంటంటే హ్యూమానిటీ అనేది ఉంటుంది, అంటే మానవత్వము. ప్రతి ఒక్కరికి ఏంటంటే ఇక్కడ ఏంటంటే మేమొక్కరమే బాగుపడాలి, మా కింద వచ్చిన వాళ్ళని మేము తొక్కేయాలన్నది ఈ నెట్వర్క్ మార్కెటింగ్ లోనే లేదండి. దాదాపుగా మన యొక్క నెట్వర్క్ మార్కెటింగ్ చేయడం వల్ల మన హ్యుమానిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది, అంటే ఒకరికి సహాయం చేసేటువంటి గుణం పెరుగుతుంది. దాంతో పాటుగా కమ్యూనికేషన్, మన యొక్క కమ్యూనికేషన్ లెవెల్స్ కూడా, ఒకప్పుడు నేను డైరెక్ట్ గా స్టేజ్ మీదకి వెళ్ళాలంటే కూడా భయపడేవాడిని. దాదాపు ఇప్పుడు మీకు ఒక హాఫ్ అన్ అవర్ నుంచి మోర్ దెన్ దట్ టైం మీకు నేను కమ్యూనికేట్ చేస్తున్నాను. సో దీనివల్ల మన యొక్క కమ్యూనికేషన్ అనేది కూడా ఎక్సలెంట్ గా అభివృద్ధి చెందడం జరుగుతుంది. దాంతో పాటుగా పర్సనాలిటీ డెవలప్మెంట్, ఒక్కొక్కరికి ఏంటంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ అయ్యేసి మనం కొంతమంది లైఫ్ మారడానికి కూడా ఒక లైఫ్ కోచ్ గా కానీ, ఒక మెంటర్ గా కానీ, అలాగే వాళ్ళ లైఫ్ లో జరిగేటువంటి ప్రతి ఒక్క దానికి కూడా మనం తోడ్పడడం జరుగుతుంది. మన యొక్క పర్సనాలిటీ అనేది కూడా డెవలప్ అవుతుంది. దాంతో పాటుగా మనం అనుకున్నాము రెస్పెక్టబుల్ పొజిషన్. మనకేంటంటే డబ్బు పెడితే అన్ని దొరుకుతాయండి, కానీ ఒకానొక టైంలో రెస్పెక్ట్ అనేది మనం కొని తెచ్చుకునేది కాదు. అది ఎప్పుడైనా రెస్పెక్ట్ అనేది ఇవ్వబడాలి. అంటే సో అండ్ సో వ్యక్తి ఉన్నాడంటే వస్తున్నాడంటే ఆటోమేటిక్ గా మన రెస్పెక్ట్ అనేది రావాలి. కానీ రెస్పెక్ట్ అనేది ఆటోమేటిక్ రావాలి, కానీ కొనుక్కుంటే వచ్చేది రెస్పెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను. సో మీరు నెట్వర్క్ మార్కెటింగ్ లో చేయడం వల్ల మనకి ఇన్ని రకాల బెనిఫిట్స్ అనేది దొరకడం జరుగుతుంది సార్. ప్రతి ఒక్కరికి ఏంటంటే ఇలాంటి బెనిఫిట్స్ అనేది రావడం జరుగుతుంది. అలాగే నా సెషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇన్ కేస్ ఎవరైనా నా యొక్క మాటలతో కనుక హర్ట్ అయినట్టు ఉండేది ఉంటే నన్ను మాత్రం క్షమించండి. ఇక్కడ ఎవరిని కూడా ఇంటెన్షన్ గా కానీ లేదంటే ఎవరిని బాధ పెట్టాలి కానీ నేను అసలు మాట్లాడలేదు. ఎందుకు అంటే మీరు లైఫ్ లో కనుక బాగుపడేది ఉంటే నేను ఎంత అంటే చాలా హ్యాపీగా, నేను ఒక్కడే కాదు, మనం సక్సెస్ అయిన దానికంటే కూడా మన యొక్క టీం అనేది సక్సెస్ అయినప్పుడు మనకు ఆనందం అనేది వేరేలాగా ఉంటుంది. సో ఇక్కడ మనము ఏంటంటే మనం ఇక్కడ సక్సెస్ కావడమే కాకుండా దాదాపుగా మనతో వచ్చిన ప్రతి ఒక్కరిని మనం ఇక్కడ సక్సెస్ చేయించవచ్చు. మేము అడిగేది జస్ట్ మీరు మాతో ఒక 2 to 3 years ట్రావెల్ చేయండి. మీరు కనుక మాతో ఒక 2 to 3 years ట్రావెల్ చేస్తూ ఉంటే మీకు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క బెనిఫిట్ పక్కా దొరుకుతుందండి. ఇవన్నీ ఏదో ఇది లిస్ట్ అవుట్ చేయడం కాదు, ఇవన్నీ కూడా ఏంటంటే మన అప్లయన్స్ ఉన్నారు, వాళ్ళ మాటల్లో కూడా మనము ఎండ్ ఆఫ్ ద సెషన్ మనం వినడం జరుగుతుంది. సో నాకు ఈ అవకాశం